జరాడు జర కొంచెం రే ఎన్నిసార్లు రా ఫోన్ ఎత్తో. ఎవరు ఈ టైంలో ఇదేందుకు చేస్తుంది? అలా అలా పాపా, నువ్వు ఫోన్ చేయగానే కంగారు పడి కాల్ ఎత్తడానికి నువ్వు నా ఫ్రెండ్ కాదు, గర్ల్ ఫ్రెండ్ అంతకంటే కాదు. నేనెందుకు నీ ఫోన్ ఎత్తాలి? అలా మేడం ఏమైందండి? ఒకసారి ఇక్కడికి వస్తారా? ఇక్కడికంటే ఎక్కడ రావాలండి? అది వాట్సాప్ లో లొకేషన్ షేర్ చేసా. సరే సరే మేడం, మీరు ఆడకండి, నేను వస్తున్నా. దీని చెత్త నా కొడుకులు. రే బా వస్తా నీ బండికేసి. మొన్న పాట నుండి మామ 10 10 10 10 టోటల్ 40 మినిట్స్. కోఆపరేట్ చేసావు అనుకో, పని అయిపోయిన తర్వాత ఇంటి దగ్గర మేమే దింపేస్తాం. మీ పంచాయత్ చేసిన నీ బండితో సహా. ప్రామిస్ ప్రామిస్ చేయండి రా. యా ప్రామిస్. అవునా? నాది ఒక ప్రామిస్. ఇంకొక 20 మినిట్స్ ఆగండి, వాడు వస్తాడు. వాడు వెళ్ళకపోతే నేనే మీ అందరితో నైట్ అంతా ఉంటాం. వా 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 వా, ఏం కాన్ఫిడెన్స్ అదింది. మనం ఎంతమంది అమ్మాయిలు నేర్పించినాం, ఒక్కదైనా దీనిలా మాట్లాడిందరా? లేదు. ప్రతి ఒక్కది అన్న ప్లీజ్ అన్న ప్లీజ్ అన్న, నేను చిల్లి లాంటిది అన్న ప్లీజ్ అన్న వదిలేయండి అన్న వదిలేయండి అని అడిగిందే తప్ప ఒక్కదైనా దీనిలా మాట్లాడిందరా? అసలు ఎవడ్రా పోట్నా కొడుకు? నేను చూడాలా దీని కళ్ళ ముందే నా కొడుకుని వేసేసి అప్పుడు దీని సంగతి ఏందో చెప్తా. రైట్ సిగరెట్ ఇవ్వరా? బండి ఇచ్చా అత్త నా కొడుకు బండి రండి పనికిల బండి తీసుకొచ్చి నా మెడకు చుట్టాడు. ఏమైందా నీకు? అసలు నిన్ను. హలో, మీ దగ్గర ఎవరి దగ్గర 10 నంబర్ పాన్ ఉందా? ఏం మాట్లాడరు చెత్తనా వెళ్ళారా? ఏమైందా నీకు? నా కొడుకుని బండి అడగగానే ఇచ్చినప్పుడు నాకు డౌట్ రావాల్సి. దీంట్లో ఏదో ప్రాబ్లం ఉందని. ఇప్పుడు చూడు నాకు చిల్లరన్నీ. ఏందన్నా నువ్వా? పాన్ అడితే తంతవా? ఉంటే ఉందని లేకపోతే లేదన్నా? ఏం మనిషివి నువ్వా? తప్పకా అన్నావు. మీ దగ్గర ఎవరి దగ్గర 10 నంబర్ పాన్ ఉందా? 2 నిమిషాలు ఎండ ఇచ్చేస్తా. ఉందా లేదా? ఈడేనా పెద్ద పోటుగాడు అన్నావు? ఏడు చూస్తే 10 నంబర్ పాన్ అడుగుతున్నాడు. ఏరా ఎటకారమా? ఎటకారం లేదు, గుంటూరు కారం లేదా. దీనికి నాకు అస్సలు పడదన్నా. ఇది అవమానించినంతగా జీవితంలో నన్ను ఎవడు అవమానించాలా. ఒక్కసారన్నా దీన్ని ఏడిపించాలని చాలా ట్రై చేశా. ఏడవలా. ఫస్ట్ టైం ఏడుస్తూ కాల్ చేసింది. ఎలా ఏడుస్తుందో చూద్దామని వచ్చా. ఏడిపించేసేయండి. థ్యాంక్ యూ. అసలు ఇంతకు మీరు దీన్ని ఏం చేయాలనుకుంటున్నారు? మేము ఏదో ఒకటి చేస్తాం రా, నీకెందుకు? నాకెందుకు? మీకు నచ్చింది చేసేసుకోండి అన్న. అసలు నేనేమన్నా ఆపడానికి? నాకు తెలుసు మీరు అదే చేయబోతున్నారు. అదే ఇస్తాం రా. నువ్వేమన్నా వీక్తావా? నేనేది వీక్తా అన్న? చేసేసుకోండి, బాగా చేసేసుకోండి. ఆల్ ది బెస్ట్ అన్న. ఇది కొంచెం సాడిస్ట్ అన్న. మీరు ఇట్లా చేస్తే గోల గోల చేస్తుంది. అరుస్తే సంపుడే. చంపేయన్న,
చంపేయడం కరెక్ట్, దీన్ని చంపేయడం కరెక్ట్ అన్న. బ్యాచ్ మొత్తంలో నువ్వే తెలివైన వాళ్ళ కనిపిస్తున్నావు. చంపేయండి అన్న, మీ ఇష్టం వచ్చి చంపేసేసుకోండి అన్న. లాస్ట్ అవుట్ అన్న. దీన్ని ఇప్పుడు ఏదో చేస్తారు, తర్వాత చంపేస్తారు, తర్వాత ఎక్కడో పూజ చేయడమో కాల్ చేయడమో చేస్తారు. కానీ దీనికంటూ ఒక అమ్మ నాన్న ఉంటారు కదన్నా. ఉంటారు. మా అమ్మాయి కనపడట్లేదని కంప్లైంట్ ఇస్తారు కదన్నా. ఇస్తారు. కంప్లైంట్ ఇవ్వగానే పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు కదన్నా. అవును చేస్తారు. అయితే ఏంటన్నా, పోలీస్ బాబాయ్ల ఇన్వెస్టిగేషన్ అంటే ఏంటి? కనపడకుండా పోయిన అమ్మాయి లాస్ట్ టైం ఎక్కడికి వెళ్ళిందని ఫోన్ ట్రాక్ చేస్తారు. అప్పుడు అది ఇదే లొకేషన్ చూపిస్తుంది. ఇంకా పోలీస్ బాబాయ్లు సీదా ఈడికే ఊరికొస్తారు. అరే ఈడికంటే మర్చిపోయినా, వచ్చే దారంతా మొత్తం సీసీ కెమెరాలన్నా. వారిని ఆడ కూడా ఇంకో సీసీ కెమెరా ఉంది. అవునన్నా, మీరు వచ్చేటప్పుడు మీ ఫేస్ లోకి మాస్కులు పెట్టుకుని వచ్చారు కదా? లేదు. కనీసం బండి నెంబర్ అన్న కవర్ చేస్తారా? లేదా? అరే అన్న, ఎంత పెద్ద తప్పు చేసిర్రా అన్న. అరే ఏందన్నా, మీరు చూడడానికి ఇంత తెలివైన వాళ్ళ ఉన్నారు, ఈ మాత్రం కూడా ప్లాన్ చేయలేకపోయారా? అర్రే ఆ లెక్క ప్రకారం అంటే ఆ తర్వాత ఇంకేముంది, డైరెక్ట్ చెంచల్ కూడా జైలే. క్షణాల్లో మీ ఫోటోలన్నీ సోషల్ మీడియాలో, మీ వీడియోలన్నీ టీవీ మీడియాలో రచ్చ రచ్చ రిపీట్ లేచి పడేస్తారు. సూర్యోదయం అయ్యేలోపు మీ అమ్మ నాన్నలు రోడ్ల పైన, సూర్యాస్తమయం అయ్యేలోపు మీ జీవితాలు బుగ్గిపాలు. ఎందుకన్నా తప్పని చేస్తున్నారు. 10 నిమిషాల సుఖం కోసం 25 ఏళ్ళు కనిపించిన మీ అమ్మ నాన్న రోడ్డు మీద తీసుకొస్తారా? 10 నిమిషాల సుఖం కోసం 25 ఏళ్ళ మీ జీవితాన్ని నాశనం చేసుకుంటారా? తప్పన్నా. నా దగ్గర ఇంకో ఆప్షన్ ఉందన్న. ఈ టైంకి ఇప్పటికి సాయి వంశీ దగ్గరికి వెళ్తే బ్లాక్ లో మందు దొరికింది. 4 పెగ్గులు గుద్ది దుప్పటి దాన్ని పడుకున్నారంటే ఒళ్ళు తెలియకుండా నిద్ర పట్టింది. తెల్లారులే చూస్తే నో తప్పు నో శిక్ష, జిందగీ బేఫికర్. ఇది బాగుంది కదా? మీరే చెప్పండి అన్న, 10 నిమిషాల సుఖం ముఖ్యమా, 25 ఏళ్ళ జీవితం ముఖ్యమా? మాకు 10 నిమిషాలు సుఖమో ముఖ్యం, 25 ఏళ్ళ జీవితం ఎవరికి కావాలనుకున్నారనుకో, దీన్ని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతా. మీకు నచ్చింది చేసుకొని ఆ చెంచల్ కూడా జైల్లో పోయి పడండి. నాకెందుకు వచ్చిన కర్మ? అసలు ఈ చెత్త నా కొడుకు పనికి వాళ్ళని పండించాడు. దీనమ్మ చెత్త బండి. రే మామ, నాకు ఈ 10 నిమిషాలు సుఖం వద్దు. వాడు చెప్పిందే కరెక్ట్. టైం ఉంది, నేనే తెలిపోతా. రే బాయ్రా. రేణు ఆగరా. అమ్మ తల్లి సీసీ కెమెరా. మేము చెల్లెలు ఏం చేయలేదు, చెల్లెలు సేఫ్. సిస్టర్ సారీ సిస్టర్, మేము చెల్లెలు ఏం చేయలేదు, మేము చెల్లెలు ఏం చేయలేదు. రే రారా, దారిలో ఇంకా చాలా సీసీ కెమెరాలకు చెప్పాలి. చెప్తున్నా కొడుకో రారా. ఏంద్రది మంది కలుస్తుంది, కొంపతి ఇంటి దగ్గర దించమంటదా? మన బండి రిపేర్ వచ్చింది. నేనమ్మ చెత్త బండి. రేకిట్గా మనకంటూ ఒక లెవెల్ ఉంది, దాన్ని బండి ఎక్కించుకున్నాను తోలు తీస్తావు. నేను వస్తున్నా ఉంది మన తగ్గుతా. ఓకేగా? రేయ్ ఓకే గాని ముందు చిన్న పిల్లని పంచరైన స్కూటీ నుంచి తీసుకొని బా. అబ్బా పంచర్ చేశారా? పదక్క ఎలా దేనికేం తక్కువలేదు. ఎలా ఏమైంది నీకు? స్టార్ట్ అవ్వట్లేదు. వెళ్ళిపోయింది. ఎక్కడ ఇంటి దగ్గర తెచ్చుకోవడానికి భయపడతా.